నేను ఆలూరు బిలకంటి రాము, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్. దేవి శరన్నవరాత్రులు మొదలై నేటికి 5 రోజులు అవుతుంది. మా వాసవి మాత గత 4 రోజుల నుండి వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాం. ఈరోజు శుక్రవారం సందర్భంగా మా వాసవి మాతకు 5,50,55 లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేసి మేమందరం కూడా కనువిందు చేసుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే ఆర్యవైశ్యులు అంటేనే కన్యకా పరమేశ్వరి దేవాలయం అనే విధంగా గద్వాల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ వారం శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తున్నారు. ఇటు ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,50,55 లక్షల రూపాయలు ఉంచి నగదును ఉంచి దర్శించుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 3,50 లక్షలు ఉంచి దర్శించుకున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా లక్ష్మీనారాయణ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అలంకారంను గత 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల్లో ఈ శుక్రవారం సందర్భంగా అలంకరించుకుని దర్శించుకునే ప్రక్రియ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శుక్రవారం చేసుకోవడం జరిగినది. ఇందుకు కారణమైన మా పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, అదేవిధంగా మా మహిళా సంఘ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా గద్వాల్లో ఉన్న బ్యాంకు యాజమాన్యంకి, అదేవిధంగా నేను ఆలూరు బిలకంటి రాము, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్. దేవి శరన్నవరాత్రులు మొదలై నేటికి 5 రోజులు అవుతుంది. మా వాసవి మాత గత 4 రోజుల నుండి వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాం. ఈరోజు శుక్రవారం సందర్భంగా మా వాసవి మాతకు 5,50,55 లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేసి మేమందరం కూడా కనువిందు చేసుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే ఆర్యవైశ్యులు అంటేనే కన్యకా పరమేశ్వరి దేవాలయం అనే విధంగా గద్వాల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ వారం శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తున్నారు. ఇటు ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,50,55 లక్షల రూపాయలు ఉంచి నగదును ఉంచి దర్శించుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 3,50 లక్షలు ఉంచి దర్శించుకున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా లక్ష్మీనారాయణ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అలంకారంను గత 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల్లో ఈ శుక్రవారం సందర్భంగా